అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. సింహరాశి వాళ్ళకి 8వ తారీఖు జూన్ 2025 నుంచి 14వ తారీఖు జూన్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. సూర్యుడు సింహరాశికి అధిపతి వృషభ రాశిలో సంచరించడం చాలా మంచిది. కేంద్ర స్థానం దశమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. శుభవార్తలు అందుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు, ఏ ఇబ్బందులు లేవు, బాగా పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటారు. బుధుని యొక్క అనుగ్రహం వల్ల చక్కటి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో డెవలప్మెంటు, చక్కటి వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. వ్యాపారంలో కూడా బుధుడి అనుగ్రహం వల్ల మంచి లాభాలు ఊపందుకుంటాయి. మంచి లాభాలతో కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కొత్త వ్యాపారంలోకి పెట్టుబడి కూడా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడి యొక్క స్థితి మేషరాశిలో ఉండడం వల్ల
బంధువులతో స్నేహితులతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా గొడవలు రాకుండా చూసుకోవాలి. ఎవరి వల్ల కూడా పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. అలాగే మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో శుక్రుడు చాలా మేలు కలిగిస్తున్నాడు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు, గతంలో మీరు అనుకున్న ఉద్యోగంలో పిలుపు రావటం, హై శాలరీతో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వీసాలు సమయానికి వస్తాయి. చక్కటి ఆనందకరమైన వాతావరణంలో ఉద్యోగస్తులతో వాళ్ళ పొజిషన్ చాలా డెవలప్ చేసుకుంటారని చెప్పాలి. కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చేసాడో విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆస్తులు అన్నీ కలిసి వస్తాయి. లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి, పెద్దలు, అత్తగారు, మామగారు, గురువు అందరి నుంచి మీకు మంచి ఆశీస్సులు లభిస్తాయి. వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తారు. చక్కటి అదృష్టవంతులు అవుతారు. గురువు మిథున రాశిలోకి రావటం వల్ల పిల్లల యొక్క చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. విదేశాలకు పంపిస్తారు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఆనందకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతాయి. తెలివైన నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. స్పోర్ట్స్లో క్రీడా రంగంలో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు. అనుకున్న కాలేజీలో అనుకున్న సబ్జెక్టులో సీటు రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏమాత్రం పనికిరాదు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల దాడి ఎక్కువ ఉంటుంది. రుణ బాధలు కూడా ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా గొడవలు, ఇబ్బందులు, ఇద్దరి మధ్య సఖ్యత తగ్గడం జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి ఇప్పట్లో పెళ్లి కుదరక కొంత ఇబ్బంది కలుగుతుంది. పార్ట్నర్షిప్ అంత కలిసి రాదు. ప్రేమికుల యొక్క పరిస్థితి చాలా కష్టంగా ఉంది. మీ జాతకంలో మీకు నేను అదృష్టం గురించి ముందుగా చెప్పాను, ఉద్యోగం గురించి ముందుగా చెప్పాను, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని కూడా మీకు క్లియర్గా చెప్పాను, ఖర్చులు అధికంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం, శని యొక్క 2.5 సంవత్సరాల శని ఇప్పుడే మొదలైంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవటం ఎంతో ఉత్తమం. మీ జాతకంలో మీకు శని ఒక్కటే అష్టమంలో ఇప్పుడు విపరీతమైన ఇబ్బంది కలిగిస్తున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా అటు ఇటు అయినా కొంచెం ఇబ్బందికరంగా ఏమీ లేదు, అంతా బాగుంది. జాతకంలో మొత్తం ఉంటుంది మీది. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చెప్తాను, మీకు రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు చెప్తాను. అలాగే జాతకాన్ని మీకు PDF కూడా చేసి మెయిల్ చేస్తాను. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.